ఈ వీడియోలో మనం మైక్రో ప్రాసెసర్కి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో ఈ వైరింగ్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఈ వైరింగ్ డయాగ్రామ్లో ముఖ్యమైనవి 6365 110 DC గ్లాస్ ఫ్యూజెస్, ప్రెజర్ స్విచ్, వాగోస్, K05 అండ్ మైక్రో ప్రాసెసర్ స్టార్ట్ అవ్వడానికి 110 DC పవర్ సప్లై అవసరం అవుతుంది. మొదటిగా ఈ పవర్ సప్లై 6365 గ్లాస్ ఫ్యూజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 63 గ్లాస్ ఫ్యూజ్ దగ్గర 110 DC పాజిటివ్, అలాగే 65 గ్లాస్ ఫ్యూజ్ దగ్గర 110 DC నెగిటివ్ ఉంటుంది. ముందుగా మనం 63 గ్లాస్ ఫ్యూజ్ దగ్గర 110 DC పాజిటివ్ సప్లై ఎక్కడికి వెళ్తుందో డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. 63 ఫ్యూజ్ నుండి 110 DC పాజిటివ్ వైర్ రెండు భాగాలుగా విడిపోయి ఒకటి K05లోని 15 నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది. రెండవది 41 వాగోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రెజర్ స్విచ్కి వెళ్తుంది. ప్రెజర్ స్విచ్ యాక్టివేట్ అవ్వగానే అక్కడి నుంచి 42 వాగోకి చేరుకుంటుంది. 42 వాగో నుంచి K05లోని A1 టెర్మినల్కి, K05 యాక్టివేట్ అవ్వగానే 18 టెర్మినల్కి పవర్ సప్లై ట్రాన్స్ఫర్ అవుతుంది. 18 టెర్మినల్ నుంచి వాగో 44కి అక్కడి నుంచి మైక్రో ప్రాసెసర్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ 110 DC నెగిటివ్ సప్లై గురించి చూద్దాం. 65 గ్లాస్ ఫ్యూజ్ దగ్గర 110 DC నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా K05లోని A2 టెర్మినల్కి, అక్కడి నుంచి వాగోలోని 43కి చేరుకుంటుంది. వాగో 43 నుంచి డైరెక్ట్గా మైక్రో ప్రాసెసర్కి అందుతుంది.